పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బోడుప్పల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవితను అరెస్టు చేసినటువంటి సందర్భంలో నెలకొన్నటువంటి ఉద్రిక్తత ఒక్కసారిగా అక్కడ తీవ్రమైనటువంటి అక్కడ కార్యకర్తలను కానీ మిగతా వారందరినీ కూడా తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి సన్నివేశానికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టినటువంటి టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను అక్కడ అరెస్టు చేయడం జరిగింది. అయితే హైదరాబాద్ శివార్లోని బోడుప్పల్లో ఆమె గురువారం నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగానే అక్కడికి వెళ్ళి నిరసన చేయడానికి ప్రారంభించారు. ఈ పరిణామం కూడా చోటు చేసుకుంది అక్కడే. కవితతో పాటుగా తెలంగాణ జాగృతి నేతలు, కార్యకర్తలు, పోలీసులు వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమీపంలోని పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైనటువంటి నిరసనకు కారణం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీని ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చడం లేదంటూ కవిత ఆరోపించారు. దీనిలో భాగంగానే అక్కడ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఉప్పల్ భగాయత్ వంటి ప్రాంతాలలో ఉద్యమకారులకు భూములు కేటాయించడంలో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని, ఇచ్చిన హామీలను విస్మరిస్తుందని ఆమె విమర్శించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆమె ఈ యొక్క నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం వరకు అక్కడికి నిరసన కార్యక్రమానికి ఉదయం నుంచి బయలుదేరి అక్కడ ఆందోళన చేసేటువంటి క్రమంలోనే తీవ్రమైనటువంటి ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన సందర్భంగా పోలీసులు నిరసనకారుల మధ్య స్వల్ప వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. అనంతరం కవితను, ఇతర నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టుకు సంబంధించినటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఎందుకంటే అరెస్టు సందర్భంగా నెలకొన్నటువంటి అక్కడ ఉద్రిక్తత తీవ్ర ఆందోళనకు గురి చేసేటువంటి విధంగా మారింది. ఎందుకంటే అక్కడ కవితను అరెస్టు చేసే సందర్భంలో తనని తీసుకువెళ్తుంటే తను ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి కోఆపరేట్ చేయకుండా రాకపోకుండా ఉండడంతో అక్కడ ఉన్నటువంటి మహిళా పోలీసులు పూర్తిగా కవితని ఎత్తుకొని అక్కడి నుంచి లాక్కొని వస్తున్న సందర్భంలో ఒకసారి అక్కడ స్లిప్ అయి కింద పడిపోయినటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. దీంతో అక్కడ ఆ తోపులాటలో చిన్న చిన్న గాయాలు కూడా కవితకు అయినట్టుగా తెలుస్తుంది. ఇంకా పూర్తిగా అఫీషియల్గా వివరాలు బయటికి రావాల్సి ఉంది. దీనికి సంబంధించి కవిత కూడా కాసేపట్లో మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే అరెస్టు చేసినటువంటి విధానం పైన అక్కడ ఈ రకంగా లాక్కుంటూ వెళ్ళి ఆ యొక్క వ్యాన్లో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా లిఫ్ట్ చేసి అక్కడి నుంచి ఎత్తుకొని వెళ్ళిన తర్వాత ఆ పోలీసు వాహనం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కొంత తోపులాట, కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడడం ఆ విజువల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక మహిళను అరెస్టు చేసేటప్పుడు ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని, మహిళని, అది కూడా మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని అరెస్టు చేసేటువంటి పరిణామం ఇంత దారుణంగా ఉంటుందా అని ఇటు కార్యకర్తలు, జాగృతి కార్యకర్తలు వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా కానీ అక్కడి నుంచి ఉప్పల్ భగాయత్ నుంచి వారందరినీ కూడా లిఫ్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. నిరసన కార్యక్రమం, శాంతియుతంగా జరగాల్సిన నిరసన కార్యక్రమం పూర్తిగా ఇప్పుడు అరెస్టుతోటి కొంత ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. కవిత చేసినటువంటి డిమాండ్లకు ప్రభుత్వం స్పందించాలంటూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ఆమె ఆరోపించినటువంటి సందర్భం కూడా ఈ యొక్క నేపథ్యంలో కనిపించింది. ఏదేమైనా ఈ యొక్క అరెస్టు పర్వానికి సంబంధించినటువంటి విజువల్స్ అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కవితను లాక్కొని పోలీసులు ఎత్తుకొని జీబులోకి తీసుకువెళ్ళి అక్కడ లోపలికి అరెస్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో నెలకొన్నటువంటి ఈ యొక్క పరిణామాలు అయితే కొంత ఆందోళనకరంగా ఉన్నాయంటూ కార్యకర్తలు చెప్తున్నారు. ఏదేమైనా మరి దీనికి సంబంధించి కవిత ఎలా స్పందిస్తారు, ఈ అరెస్టుకు సంబంధించి ఏం చెప్తారు, పూర్తి వివరాలు అక్కడ ఇంకేం జరిగింది అనేటువంటి పూర్తి వివరాలు కూడా కవిత మీడియాతో మాట్లాడి చెప్పేటువంటి అవకాశం కనిపిస్తోంది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళ ఉప్పల్లో తెలంగాణ ఆడబిడ్డల రక్తం చెందింది. చాలా దారుణంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలే నెరవేర్చకపోవడం అనేది అన్యాయం. వాళ్ళు ఇచ్చిన హామీలే అడిగాం తప్ప కొత్తగా ఏం అడగలేదు. మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ఉద్యమకారులకు ఇవ్వాల్సిన ల్యాండ్ ఇవ్వాలి, 250 గజాలు ఏదైతే చెప్పినారు ఇవ్వాలి. అది అడిగినందుకు ఇవాళ ఉద్యమకారుల మీద లాఠీ చార్జ్ చేయడం, ఉద్యమకారుల రక్తం చిందేటట్టు చేయడం ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్కి కౌంట్ డౌన్ స్టార్ట్ ఈ రోజు ఉంది.